हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। భక్తి సమాచారం ప్రేక్షకులకు డాక్టర్ త్రిపుర సుందరి దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. జూన్ 16 నుంచి జూలై 14 వరకు నిజ జ్యేష్ఠ మాసము. ఇందులో సింహరాశి, ఈ సింహరాశి వారికి ఈ నెలలో చూసుకున్నట్టయితే చికాకుగా ఉంటారు. మనశ్చాంచల్యము, ఏది మాట్లాడినా కోపము, ప్రతిదానికి కోపగించుకోవడము, అసందర్భ ప్రేలాపనలు చేయడము, తర్వాత ఆడంబరాలకు పోతారు. ఆడంబరాలకు పోవడం వల్ల ధన నష్టం కలగడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. మొండితనము, మూర్ఖత్వము, ఏదంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక దాని చేత భావన చేత ముందుకు పోవడము, దానివల్ల వచ్చేటువంటి ఒక పనులు చెడగొట్టుకోవడము, డబ్బు చెడగొట్టుకోవడం, ఆరోగ్యం చెడగొట్టుకోవడం, మూర్ఖత్వం పెరిగిపోవడం వల్ల ఇతరుల చేత నిష్ఠూరాలు కావడము, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, దూరంగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త. అంతేకాకుండా వాహన ప్రమాదాలు, మనసులో ఏదో ఆలోచన చేస్తూ వాహనం నడిపించినప్పుడు మనం మంచిగా నడిపించినా ఎదుటివాడు వచ్చి మనకు యాక్సిడెంట్ చేసేవచ్చు, దానివల్ల ఇబ్బందులు కావచ్చు, వాహన ప్రమాదాలు ఏర్పడవచ్చు, సర్జరీలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో అడుగు తీసి అడుగు పెట్టేటువంటి ఒక విషయంలో ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పని కూడా కష్టసాధ్యంగానే నెరవేరుతుంది, సులభంగా జరిగిపోతుంది ఈ కార్యక్రమం అని అనుకున్నప్పుడు అది సులభంగా కాదు, మీ వరకు వచ్చేటప్పటికీ అది కష్టసాధ్యంగానే నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే దుర్మార్గుల వలన, దొంగల వలన భయము. సరే, దొంగలంటే రాకపోవచ్చు, మీ ఇల్లు జాగ్రత్తగా ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, కానీ దుర్మార్గుల వల్ల మోసపోవడము, ఈనాడు ఎన్నో మోసాలు మనం చూస్తూ ఉన్నాము, అలాంటి మోసాలు జరగడానికి ఆస్కారం ఉంది. దొంగల వలన, దుర్మార్గుల వలన మోసపోవడము, డబ్బు నష్టపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అనుకోని ఆపదలు ఏర్పడము, ఏదో 2 రోజులు సంతోషంగా ఉన్నాం కదా అంటే 3వ రోజు వచ్చి ఏదో మీద పడడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. లావాదేవీల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఎలాంటి సంతకం పెట్టినా తగు జాగ్రత్తగా ఆ విషయమంతా కూడా చదివి సంతకాలు పెట్టండి. చిన్న సంతకమే మీ జీవితాన్ని మార్పు చేయవచ్చు. ఆ చిన్న సంతకమే ఆకాశానికి ఎత్తుకోవచ్చు, ఆ చిన్న సంతకమే అధపాతాళాన్ని కూడా తొక్కవచ్చు. కాబట్టి తగు జాగ్రత్త. ఏ విషయంలో అయినా జాగ్రత్తగా అడుగు ముందుకేయండి సింహరాశి వారు. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే లేనిపోని నిందలు మీ మీద పడడం జరుగుతుంటుంది. చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. మనస్సు ఎప్పుడు నిలకడగా ఉండకపోవడము, చికాకుగా ఉండడము, ఎవరితో ఏది మాట్లాడుతున్నామో, ఏ విషయంలో మాట్లాడుతున్నామో అర్థం కాక ఏదో కొంత ధనాదాయం ఉన్నప్పటికీ అది దేనికి సరిపోదు, ఇంటి ఖర్చులకు కూడా సరిపోయినటువంటి ఒక పరిస్థితి ఏర్పడవచ్చు.
సరే నెల కాగానే 60,000 జీతం వస్తుంది, నాకేం బాధ అని చెప్పి అనుకోకండి. దానికి కలిసి 60,000 కంటే 70,000 ఖర్చు రావచ్చు. దానివల్ల రుణం చేయొచ్చు, ఇబ్బందుల పాలు కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి నిమిషము కూడా జాగ్రత్తగా ఉండి ఖర్చులు తగ్గించుకొని, ఇవాళ ఈరోజు జేబులో డబ్బుంది, ముందు జీవితం ఏమిటి అనేటువంటి ఒక ఆలోచనతో కాలం గడపాలి. భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉండండి. ఈ సింహరాశి వారు ఆడంబరాలకు పోయి డబ్బు ఖర్చు చేసుకొని అన్నీ నాకే తెలుసు, ఎవరికేమీ తెలియదు అనేటువంటి ఒక ఉద్దేశంలో అహంకారంతో కనుక ఉన్నట్టయితే మీరు చాలా దెబ్బతింటారు. ఈ నెలలో మానసిక చింతనతో కాలం గడుస్తూ ఉంటుంది. కాబట్టి అందరితో కలిసిమెలిసి ఉండి మనము జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్య బాధ, ఆరోగ్యం కొద్దిగా బాధ పెడుతూ ఉంటుంది. అధిక ప్రయాణాలు చేయవలసి రావడం వస్తుంది, తప్పని పరిస్థితి. ఈ అధిక ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు నష్టపోవడము, ఆరోగ్యం కూడా దెబ్బతినడము జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే అధికారుల చేత ఒత్తిడి రావడము, ప్రతి పనికి కూడా అధికారుల చేత మెప్పు లేకపోవడము, ఎప్పుడూ చీదరించుకోవడము జరుగుతుంది. మనస్సు సరిగ్గా లేక మీరు ఆ కార్యక్రమాలు కూడా, డాక్యుమెంట్లు కూడా సరిగ్గా పూర్తి చేయకపోవడం వల్ల ఇబ్బందులు అనుభవించడము, చేయని నేరానికి శిక్ష అనుభవించడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే శుభకార్యాలు చేయడమో, తప్పనిసరి పరిస్థితుల్లో శుభకార్యాలు చేయడమో, లేదా శుభకార్యాలలో పాల్గొనడం వలన కొంత ధన వ్యయము, డబ్బు ఖర్చు జరుగుతూ ఉంటుంది, తప్పదు. దానికి తోడు స్థానచలనం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి మీరు మంచి చెప్పినా మీ మాట ఒకరికి నచ్చకపోవడం వల్ల ప్రతి చిన్న విషయానికి కలహాలు ఏర్పడము, మానసిక క్షోభ అనుభవించవలసి వస్తుంది. ప్రయాణ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. రెండవ వారంలో శిరో సంబంధమైన వ్యాధి, తలకు సంబంధమైనటువంటి ఒక వ్యాధి చేత బాధపడడం జరుగుతూ ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అపభ్రంశ మాటలు మాట్లాడము, అసందర్భమైనటువంటి ఒక మాటలు మాట్లాడము జరుగుతుంది. దానివల్ల ఎదుటి వారితో విరోధం ఏర్పడుతుంది. ఆరోగ్యం కొంచెం దెబ్బతింటుంది. ఇంట బయట చిక్కులు, ఎప్పుడు కూడా ఒకరితో సంతోషంగా మాట్లాడినాము ఈ నెలలో అనేటువంటి ఒక స్థితి లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఈ రాశివారు ఈ నెలలో గురు స్తోత్రము లేదా గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడము, కాలభైరవ స్తోత్రము, ఈ రెండూ కూడా చదవడం వల్ల ఆ భగవంతుని దయ వల్ల కొంతవరకు మీకు మంచి కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్తోత్రము, లేదు మీకు వీలైనట్టయితే రోజు కొంతవరకు ఆ దత్త చరిత్ర పారాయణం చేయడము, ఇవి చదువుతూ ఉండండి. దాంతోపాటు కాలభైరవ స్తోత్రం కూడా చదవండి. ఆ స్వామి యొక్క దయ వల్ల సుఖంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఇది శుభం.